సినిమాలో ది స్టోరీ ఈజ్ కంప్లీట్లీ షేర్డ్ బై విలన్, యూ హ్యావ్ ఎ లిటిల్ రోల్ టు ప్లే. ఇది ఎంత తక్కువ చేస్తే ఆ క్యారెక్టర్ అంత ఎలివేట్ అవుతుంది కాబట్టి అనేది ముందు నుంచి నమ్మే ఉంటుంది. సో ఎంత అండర్ ప్లే చేస్తే ఇది నేను అంత నచ్చుతాను ఈ క్యారెక్టర్లో ఆడియన్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ముందు నుంచి డిసైడ్ చేసుకునే టీం అందరూ అలా చేసేవాడి. నా ఒక్కడే కాదు, అందరి పాత్రలు కూడా మీరు కొంచెం చూస్తే కొంచెం డిఫరెంట్గానే ఉంటారు అందరూ కూడా. సో అది ఇనిషియల్ ఐడియా డైరెక్టర్దే, అదే ఫాలో అయ్యాం. ఓకే, సన్నీ గారు ఇందాక చెప్పినట్టుగా మీరు ఇప్పుడు ఆయన చెప్పిన కథలో మీరు ఏది గ్రహించి ఈ సినిమా చాలా బాగుంటుంది, నావెల్గా ఉంటుంది, ఇది గ్యారంటీగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది అని మీరు ఏ పాయింట్ మీద జడ్జ్ చేయగలిగారంటే? చాలా పాయింట్లు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 5 ఫ్రెండ్స్ శ్మశానంలో కూర్చుని శ్మశానంలో కలవటం, శ్మశానంలో వాళ్ళ డైలీ రొటీన్ అంతా కూడా పుట్టడం నుంచి ఎండ్ వరకు ఉండే ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్మశానంలో చేయటం, అది కొత్తగా అనిపించింది. అక్కడి నుంచి మొదలు ఒక్కొక్క క్యారెక్టర్ ఉన్న క్యారెక్టర్ వీడి ఇంటెన్షన్ పలానా అవుదామని అనుకున్నాడు. అలాంటి టైంలో ఒక పాప ఎమోషన్ తగిలిన కాడి నుంచి నేను హుక్ అయ్యా కథకి. హుక్ అయిన తర్వాత ఆ అమ్మాయి కోసం ఏదో చేయాలనే తాపత్రయం, ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాడు చూసుకున్నట్టు అనిపించింది. అండ్ ఇంక ఇంటర్వెల్ 20 నిమిషాల నుంచి మొదలెడితే ఫైనల్ వరకు కూడా మనకి ఎప్పుడు కూడా క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఎప్పుడు వచ్చినా కూడా ఎన్నిసార్లు చూసినా కూడా ఏ సినిమాలో అంతే కదా, ఏ సినిమా అన్నా ఒకటే, కొంచెం అటు ఇటు మారుతూ ఉంటాయి. అలాగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.